వెల్కమ్ టు చికాగో గైస్. హాయ్ గైస్, చెప్పాగా నేను మా వాడి గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నానని. సో చికాగో డౌన్ టౌన్ వచ్చేసాం, మా వాడి యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసాం. ఇంకా చూస్తూ ఉండండి. మేము చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి. సో అందరు వెళ్ళిపోయారు. గ్రీన్ అంటేనేమో ఐటీ సైడ్ వాళ్ళు, బట్ మా వాడు బ్లాక్ లైక్ ఫార్మసీ సైడ్. సో ఇదిగోండి 150 years అంట దానికి. మాకు బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అని చెప్పారు, వేరే సైడ్ నుంచి వచ్చాం. చూశారు కదా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. చాలా అంటే చాలాసేపు పడింది, ఆల్మోస్ట్ 2 hours ఇచ్చారు. అదిగో మా అన్న తీసుకుంటున్నాడు, ఇప్పుడు వచ్చాడు తడికమల్ల నాగరాజ్. చూశారు కదా, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మా వాడు. హ్యాపీ ఫర్ దట్. అండ్ బయటకు వచ్చి చూస్తే చూశారు కదా, రోజ్వెల్ట్ యూనివర్సిటీ అని చికాగోలో ఫేమస్. 150 years ప్లస్ ఉంది, ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అనమాట. 150 years అంటే వెరీ గుడ్ యూనివర్సిటీ. అండ్ చూస్తే ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరూ ఇండియన్సే ఉన్నారు. నార్త్ సైడు తెలుగు వాళ్ళు చాలామందిని కలిసాం, చాలామంది మనోళ్ళే ఉన్నారు. పేరెంట్స్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా పేరెంట్స్ రాలేకపోయారు, బట్ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు 60 diamonds అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు. కంగ్రాచులేషన్స్ రా, ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్.